నమస్తే. తొలి తెలుగు వ్యవసాయ న్యూస్ ఛానల్ జై కిసాన్ ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను కృష్ణమోహన్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వ్యవసాయ రంగ వార్తలకు సంబంధించి చూద్దాం. ఈనాడు దినపత్రికలో మనకు చూస్తే కనుక సొంత విత్తనాలు అమ్ముకునే స్వేచ్ఛ రైతులకే అన్న ఒక వార్తను ప్రచురించడం జరిగింది. స్థాయి సంఘం సిఫార్సుల మేరకు విత్తన బిల్లుకు సవరణలు. రైతులు తమ పొలాల్లో పండించుకున్న విత్తనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకునే స్వేచ్ఛను విత్తన బిల్లు ద్వారా కల్పించబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. మంగళవారం లోక్సభలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది. పార్లమెంటు స్థాయి సంఘం చేసిన ప్రధానమైన సిఫార్సులన్నింటినీ పరిగణలోకి తీసుకుని 2004 విత్తన బిల్లుకు తగిన సవరణలు చేసినట్లు తెలిపారు. రైతులు సొంతంగా పండించుకున్న విత్తన రకాలకు రిజిస్ట్రేషన్ల నుంచి మినహాయింపించినట్లు కూడా ఆయన చెప్పారు. అలాగే రైతు అన్న నిర్వచనానికి స్పష్టత కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొక్కల రకాల సంరక్షణ రైతుల హక్కుల చట్టం 2001 ప్రకారం రైతుల విత్తన మార్పిడికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర విత్తన సమితిలో రైతు ప్రతినిధులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. విత్తనాల రకాల నమోదుకు కాలపరిమితిని తగ్గించడం, జన్యు మార్పిడి విత్తన రకాల క్రయ విక్రయాలను నియంత్రించడం వంటి సవరణలు చేశామన్నారు. అంటే జన్యు మార్పిడి విత్తన రకాల విక్రయాలను నియంత్రించడం వంటి సవరణలు చేశామన్నారు మరి వ్యవసాయ శాఖ సహాయ మంత్రి. మరొక వార్త ఈనాడులో ప్రచురించడం జరిగింది. చాలా సీరియస్ అయినటువంటి వార్త. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి వార్త. భారత్లో రైతుల ఆత్మహత్యల వెనుక వాతావరణ మార్పులు. గత 30 ఏళ్లలో 59,000 మంది అన్నదాతలు బలవన్మరణం. అమెరికా వర్సిటీ అధ్యయనం వెల్లడి. సో ఈ వార్తకు సంబంధించి ఈనాడులో ప్రచురించడం జరిగింది. భారత్లో గత 30 ఏళ్లలో వాతావరణ మార్పులు 59,000 మంది రైతులు ఆత్మహత్యలకు కారణమైనట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. భూతాపం ఇలాగే పెరిగితే దేశవ్యాప్తంగా ఆత్మహత్యల ప్రభావం పెరుగుతుందని హెచ్చరించింది. పంటల దిగుబడులు విఫలమైనప్పుడు రైతులు పేదరికంలోకి అడుగు పెడుతున్నారని, ఇది కీలకమైన సమస్యని అమెరికాలోని బెర్క్లీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు. పంటలు ఎదిగే సీజన్లో పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ పైగానే ఉన్నప్పుడు ఒక్కరోజు 1 డిగ్రీ మేర పెరిగిన దేశవ్యాప్తంగా సుమారు 65 మంది ఆత్మహత్యలకు కారణమవుతున్నట్లు పేర్కొన్నారు. ఉష్ణోగ్రత 5 డిగ్రీల మేర పెరిగితే దాని ప్రభావం 5 రెట్లు అధికంగా ఉంటున్నట్లు వెల్లడించారు. వేల మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశమని పరిశోధకులు టామ్మా కార్లిటన్ పేర్కొన్నారు. సరైన విధానాలే వేల మందిని కాపాడగలవని ఆయన అభిప్రాయపడ్డారు. పంటలు ఎదిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వార్షిక ఆత్మహత్యలపై ప్రభావం చూపుతుండగా సీజన్ కాని వేళలో ఇలాంటి ప్రభావం ఉండటం లేదని తేలిందని వివరించారు. 1980 నుంచి ఆత్మహత్యల రేటు రెట్టింపైందని, ఏటా 1.30 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా 75% ఆత్మహత్యలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే సాగుతుండగా ఇందులో భారత్లో 1/5 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి పంటల బీమా పథకం తగినంత ప్రభావం చూపుతోందా లేదా అనేది తెలియలేదని పరిశోధకులు వివరించారు. ఇది చాలా ప్రధానమైన వార్త, చాలా ఆందోళన కలిగించేటువంటి వార్త. అంటే వాతావరణ మార్పులకు సంబంధించి ఒక అధ్యయనం తెలియనటువంటి వార్త. గత 30 ఏళ్లలో 59,000 మంది అన్నదాతలు బలవన్మరణం చేసుకున్నారని సంబంధించి, ఏ కారణాల వల్ల చేసుకున్నారని సంబంధించి వార్తను ప్రచురించడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతిలో
తెలంగాణకు సంబంధించి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. నకిలీ పాస్ పుస్తకాలతో 8 కోట్లు స్వాహా. ఖమ్మం జిల్లాలో భారీ కుంభకోణం, దర్యాప్తుకు ప్రత్యేక అధికారుల బృందం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బ్యాంకుల్లో పంట రుణాల కుంభకోణం వెలుగు చూసింది. గత నెల 27న జిల్లా సత్తుపల్లి, వేంసూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్లు సత్తుపల్లిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పాస్ పుస్తకాల తనిఖీ చేశారు. ఈ క్రమంలో నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లు బయటపడడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐఓబి, సిండికేట్ బ్యాంకులు అక్రమంగా మంజూరు చేసిన రుణాల మొత్తం 8 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. నకిలీ ఫోర్జరీలతో పాస్ పుస్తకాలు, మీ సేవ పహాణీలు కూడా సృష్టించి బ్యాంకుల్లో సమర్పించి రుణాలు పొందారు. ఒక రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ వేసి మరో గ్రామంలోని రైతు ఖాతా నెంబర్తో పాస్ పుస్తకాలను తయారు చేశారు. కొందరు పాస్ పుస్తకాలపై అధికారులు సంతకాలు కూడా ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందారు. సర్వే నెంబర్ ఒకరిది, ఫోటో అడ్రస్ మరొకరిది, రుణం పొందినది ఒకరు. కొన్ని ఫైళ్లలో రుణం ఎంత మంజూరు చేశారనే విషయం కూడా దొరకని పరిస్థితి. ఒకే రైతు పలు బ్యాంకుల్లో ఒకే భూమిపై రుణం పొందినట్లు వెలుగులోకి వచ్చింది. పాస్ పుస్తకంపై వీఆర్ఓ, తహసీల్దార్ సంతకాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. పాస్ పుస్తకం మంజూరు చేసింది ఒక తహసీల్దార్ అయితే సంతకం మరొక తహసీల్దార్ది సంతకం ఉంటుంది. మీ సేవా పహాణీపై డిజిటల్ కీ ఒకరిది ఉంటే మరో తహసీల్దార్ పేరు ఉంటుంది. ఈ రకంగా కొందరు పలు బ్యాంకులో రుణాలు పొందారు. ఐఓబిలో 609 ఫైళ్లు అధికారులు పరిశీలించగా వీటిలో 565 రుణ ఫైళ్లకు సంబంధించి డాక్యుమెంట్లు నకిలీ, ఫోర్జరీని గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించి వార్త ప్రధానంగా మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి వ్యవసాయ రంగ వార్తలకు సంబంధించి విశ్లేషించడానికి మన స్టూడియోకి విచ్చేశారు వ్యవసాయ రంగ విశ్లేషకులు, రిటైర్డ్ ఐఆర్ఎస్ శాస్త్రి గారు. శాస్త్రి గారిని అడిగి మరిన్ని అభిప్రాయాలు మనం తెలుసుకుందాం, మరింత విశ్లేషణ మనం కొనసాగిద్దాం. నమస్కారం శాస్త్రి గారు. మనం చూస్తే కనుక మనకు ఇక్కడ ప్రధానంగా మూడు వార్తలు ఇవ్వడం జరిగిందండి. సొంత విత్తనాలు అమ్ముకునే స్వేచ్ఛ రైతులకే, స్థాయి సంఘం సిఫార్సుల మేరకు విత్తన బిల్లుకు సవరణలని చెప్పేసి నిన్న పార్లమెంటులో మరి వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం గారు చెప్పడం జరిగింది. వాస్తవం చూస్తే రైతులు ఆ రకంగా మరి సొంత మంచి నాణ్యమైన పంటలు వేసుకుని ఆ పంటలు పండించిన పంట విత్తనాలకు సరిపోయే విధంగా ఉన్నట్లయితే టెస్టుల ద్వారా, ల్యాబ్ ద్వారా టెస్ట్ చేయించుకొని ఖచ్చితంగా మామూలు పంటకు వచ్చే రేటు, విత్తనానికి వచ్చే పంట రేటు అధికంగా ఉంటుంది. అది మనకు అందరికీ తెలిసిన విషయం. సో ఆ స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా రైతులకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు, మీకున్న అనుభవం ప్రకారం? ఒకటండి, పార్లమెంట్లో ఎప్పుడైనా వీళ్ళు మేము మార్పులు తెచ్చాము లేకుంటే చట్టాన్ని మారుస్తాము అన్నప్పుడు రెండు విషయాలు గుర్తించాలి. అసలు ఈ చట్టం వల్ల ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఒకటి, లేకుంటే ఈ చట్టానికి సంబంధించిన డేటా మన దగ్గర ఉందా లేదా. ఇప్పుడు ఏంటి ఆయన పురుషోత్తం రూపాల గారు చెప్పింది ఏంటంటే సొంతంగా విత్తనాలు చేసుకునే వాళ్ళకి రైతులకు స్వేచ్ఛ ఉంది. దీనికి ముందర ఏం కావాలండి? సాయిల్ హెల్త్ కార్డు కావాలి. అంటే సాయిల్ హెల్త్ కావాలంటే ఏంటి? అసలు అతని భూమిలో ఏం వేస్తే పండుతుంది, ఏ రకమైన పంటలు వేసుకోవాలి, లేకుంటే ఏ రకమైన ఎరువులు వేసుకోవాలి అని చెప్పి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్గా ప్రభుత్వం వస్తుందని చెప్పారండి. రైతు విత్తనాలు వేసుకునే ముందర పరిస్థితి చెప్తున్నాను నేను. తన భూమి యొక్క ఆరోగ్యం తెలియాలి. ఈ సాయిల్ హెల్త్ కార్డు జరిగిన ఒక దారుణమైన నిజం మీకు చెప్పాలి. మొదట వీళ్ళు గవర్నమెంట్కి వస్తూనే ఈ స్వేచ్ఛ గురించిన కండిషన్ సాయిల్ కాబట్టి, అంటే భూమికి ఎలా ఉండాలి, ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు పెరుగుతుంది అన్నది కాబట్టి 100 కోట్ల రూపాయలు సాయిల్ హెల్త్ కార్డు కోసం పెట్టారండి. సంవత్సరం అయిన తర్వాత నేను మార్చ్ 15 చెప్తున్నాను, 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు సరెండర్ చేశారు. చట్టం దేనికి చేస్తున్నాం, చట్టం ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం నెరవేరేదానికి ప్రభుత్వము బడ్జెట్ లో చూపించే ప్రవర్తన చెప్తున్నట్టుగా 100 కోట్ల రూపాయలు సాయిల్ టెస్ట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సో ఇవి రాష్ట్రాలకు కేటాయించిందా, రాష్ట్రాలకు ఇంత అని కేటాయించిందా, లేకపోతే రాష్ట్రాలకు కేటాయించడమా లేదా అన్నది వాళ్ళు ఆదేశాలు చేసుకోవాలి. నేను ఫలితం చెప్తున్నాను. ఓకే, అంటే రాష్ట్రాలకు ఆదేశించకుండా రాష్ట్రాలు, ఎందుకంటే బేసిక్ గా వ్యవసాయం అనేది రాష్ట్రాలేనండి, అందులో డౌట్ లేదు. అవును, ఏది ప్రభుత్వం కేంద్రంలో బడ్జెట్ పెట్టినా కూడా అది రాష్ట్రాలకు వెళ్ళాలి. రాష్ట్రాలపై రాష్ట్రాలపై మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేయాలి. అది జరగకుండా
సాయిల్ హెల్త్ కార్డు లేకుంటే కానీ పంట ఆయన ఆరోగ్యం తెలియదు, భూమి ఆరోగ్యం తెలియదు, పాపం ఏ రైతు పంట వేసుకోవాలో తెలియదు, ఎలాంటి మందు కొట్టాలో తెలియదు, కాబట్టి విత్తనాల ఏ గురించి పంటకు ప్రశ్న అనుకూలమో తెలియదు. తెలియదు. అవును. అది ఎరువులకు పనికి వస్తుంది. తర్వాత ముఖ్యంగా ఎరువులకే ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి అవును. ఎక్కువ ఎరువులు వేసి పంటలు నాశనం అయిపోతున్నాయి. అవును. ఇప్పుడు విత్తనాలు పండించే రైతులు అని చెప్పి అంటున్నాం కదండి. ఆ. అసలు రైతుల్లో సొంత భూమిలో చేసుకునే వాళ్ళు ఎంతమంది, భూమిలో ఉండి కూడా సాగు చేసుకునే వాళ్ళు ఎంతమంది అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఆ. ఒక విలేజ్ 3000 ఎకరాలు ఉందనుకోండి, ఓకే. ఒక విఆర్ఓ రాసింటాడండి. 3000 ఎకరాల్లో సాగు చేసిన వాళ్ళ సంఖ్య 1000 ఎకరాలు ఉంటుందండి. అంటే దాదాపు యావరేజ్గా మొత్తం 55 లక్షల కమతాలు అనుకున్నా కూడా 24 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి డేటాలో పెట్టుకున్నారండి. దాని అర్థం ఏంటి? సగానికి సగం భూమి. ఎందుకంటే మనకు యావరేజ్ గా ఎంత హోల్డింగ్ ఉందో మనకు తెలుసు. ప్రతి రైతుకు ఒక ఎకరా 1 ఎకరా ఎక్కువ లేదు, ఇంకా 30 గుంటలు 40 గుంటలు. చిన్న సన్నకారు రైతులు అధికంగా ఉన్నారు మన దేశంలో. దాదాపు 70% మంది వాళ్ళే ఉన్నారు. సో దాదాపు ఇంత భూమి అంటే 3000 ఎకరాలు ఉంటే దాదాపు 1000 ఎకరాలు 15,000 ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారంటే దానిలో కౌలు రైతుల సంఖ్య ఉంది. వాళ్ళు దీనిలోకి రావడం లేదు. వాళ్ళ సొంత భూములు విత్తనాలు వేసుకునే ప్రసక్తే లేదు. వీళ్ళు చేసుకునే ఈ 2001 చట్టం అంటున్నారు కదా, ఫార్మర్స్ రైట్స్ గురించి, రైతు హక్కుల చట్టం 2001 ప్రకారం రైతుల విత్తన మార్పిడికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి ఇలాంటి రైతులు తక్కువ ఉన్నారంట. నేను నా బాధ అంతా ఏంటంటే రైతుల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎలాంటి వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి చట్టాలు చేయాలన్నా, లేకుంటే మైనారిటీ అంటే వాళ్ళ గురించి ఉండే పార్లమెంటులో వీళ్ళు 30 రోజులు 20 రోజులు పార్లమెంట్ చేస్తారంటే కనీసం 2 రోజులు మాత్రం మాట్లాడతారు. మిగతా 18 రోజులు గొడవలు చేసుకొని అటెండ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ 2 రోజుల్లో కూడా ఎంతమంది ముఖ్యంగా రైతులు ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి చేయాలని ఇంతకుముందు అనుకున్నాం. 85% సన్న చిన్న రైతులు కదండి. ఎంతమంది విత్తనాలు ఇస్తారండి? అసలు విత్తనాలు వేసే అవకాశం కానీ లేకుంటే అలాంటి ఆర్థిక పరిస్థితి కానీ ఉందా? ఆ చట్టం గురించి వాళ్ళు చెప్పడం అన్నది మభ్యపెట్టడమే. తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ కి టెస్టులు లేవయా, ల్యాబొరేటరీస్ లేదంటే ప్రధానమంత్రి ఏమన్నాడు, నేను ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని ఒక ల్యాబ్ టెస్టింగ్ యూనిట్ గా చేస్తానని చెప్పారు. సాధ్యమవుతుందా? పోనీ అయిందా? ఏదైనా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ పెట్టగలిగారా? కాబట్టి పార్లమెంట్ లో వచ్చే సమాచారానికి చాలా దూరం ఉంది. జిల్లాకు ఒకటి పెట్టిన మన దేశంలో 600 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాకు ఒక సాయిల్ టెస్ట్ పకడ్బందీగా నడిపించినా సరే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇవాళ మొన్న ఒక రైతు నకిలీ విత్తనాలు టెస్ట్ చేయాలంటే మొన్న ఒక మినిస్టర్ అంటున్నాడు, అది మేము పూనాకు పంపిస్తున్నామని. అంటే దాన్ని టెస్ట్ చేసే పరికరాలు కానీ ఎక్విప్మెంట్ కానీ ల్యాబొరేటరీ కానీ మన రాష్ట్రంలో లేదు. తెలంగాణలో కూడా ఉంది, మలక్పేటలో ఒక ల్యాబ్ ఉంది వాస్తవానికి. కానీ అది పూర్తి స్థాయిలో అంటే యాక్యురేట్గా మరి వస్తుందో మనకి ఇంకా తెలియదు. కానీ వాస్తవానికి అయితే ల్యాబ్ ఉంది ఇక్కడ మలక్పేటలో. ఒక ల్యాబ్ ఉంది, నకిలీ విత్తనాలు కానీ ఆ విత్తనానికి సంబంధించిన నాణ్యత తెలియజేయడానికి ఒక ల్యాబ్ ఉంది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. కాకపోతే పూర్తి స్థాయిలో పనిచేస్తుండేదని మనకు సందిగ్ధం అక్కడ, ప్రశ్నార్థకం. ఇక మనం చూస్తే కనుక మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ విషయాన్ని చూస్తే అంటే సొంత విత్తనాలు రైతులు నాణ్యమైన పంట వేసి దాన్ని విత్తనాలకు అమ్ముకోవడానికి పరిస్థితి చాలా తక్కువగా ఉందంట. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని టెస్ట్ చేసే పరికరాలు తక్కువగా ఉన్నాయి. సో వాస్తవానికి క్షేత్రస్థలు మనం పరిశీలిస్తే కనుక ఏదైతే 1-2 ఎకరాల రైతులు ఎక్కువగా 30-40 గుంటలు ఎక్కువగా వాళ్లే ఉన్నారు కాబట్టి ఈ ఏదైతే ఉందో తక్కువ ప్రయోజనం అనేది చాలా తక్కువ మంది ఉపయోగించుకునే ఉంటారు. మెజారిటీ రైతులకు సంబంధించింది కాదు. అయితే మరొక వార్త ఇక్కడ మనకు చాలా ఆందోళన కలిగించేటువంటి వార్త మనకి ఇక్కడ కనిపించిందండి. ఈనాడు పేపర్లో మనకు రావడం జరిగింది. భారత్లో రైతుల ఆత్మహత్యల వెనుక వాతావరణ మార్పులు. గత 30 ఏళ్లలో 59,000 మంది అన్నదాతల బలవన్మరణం. అమెరికా వర్సిటీ అధ్యయనం వెల్లడి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే శాస్త్రి గారు, పంటలు ఎదిగే సీజన్లో పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ పైగానే ఉన్నప్పుడు ఒక్కరోజు 1 డిగ్రీ మేర పెరిగిన దేశవ్యాప్తంగా 65 ఆత్మహత్యలకు కారణమవుతున్నట్లు వాళ్ళు తెలుసుకున్నారు. అంటే 1 డిగ్రీ అంటే వాతావరణంలో మార్పులు రావడం వల్ల, ఉష్ణోగ్రత పెరగడం వల్ల, అది కూడా పెద్దగా కాకపోయినా 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా సరే ఆ 1 డిగ్రీ ఉష్ణోగ్రత పంటలపైన ప్రభావం పడి ఎండిపోయి రైతుల ఆత్మహత్యలకు దారితీస్తుందని చెప్పేసి వాళ్ళు అధ్యయనం చేశారు, అమెరికా వర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు. అదే రకంగా మరొకటి ఏంటంటే ఇక్కడ ఉష్ణోగ్రత 5 డిగ్రీల మేర పెరిగితే దాని ప్రభావం 5 రెట్లు ఉంటుందంట పంటలు ఎండిపోవడానికి. సో ఈ రకంగా మరి భారత్లో వాతావరణ మార్పుల కారణంగా ఇన్ని రకాలైన ఆత్మహత్యలు జరుగుతుందంటే ఇది ఒక రకంగా చాలా ఆందోళన కలిగించే అంశం. మరి దీన్ని
అరికట్టడానికి, ఆత్మహత్యలను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మనకు తెలుగులో ఒక సామెత ఉందండి, దయ్యాలు వేదాలు వలిచినట్లు అని చెప్పి అంటూ ఉంటాం. అవును. రైతు ఆత్మహత్యల గురించి, ఉమ్. దానికి గల భూతాపం కారణం గురించి ఉమ్. అమెరికా యూనివర్సిటీ చెప్తుంది అంటే నాకు నవ్వు, బాధ, కోపం అన్నీ వస్తున్నాయి. అవును. ప్రతి వాతావరణ సదస్సులో నుండి ఉమ్. ఈ డెవలప్డ్ కంట్రీస్ కానివ్వండి, డెవలపింగ్ కంట్రీస్ కానివ్వండి, అడిగేది ఒకటి, మాకు క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంకు మీరు ఫండ్స్ ఇవ్వండి అని అడిగేవాళ్ళండి. మొన్న కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇంతకుముందు ఆయన ఒబామా చేసుకున్న ఒప్పందాన్ని కాదన్నారు. ఎందుకంటే మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు వీళ్ళకి, ఏంటంటే క్లీన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశానికండి. వాతావరణ మార్పులకి కానివ్వండి, లేకుంటే భూతాపానికి కానివ్వండి, ముఖ్యమైన దేశాలు ఏంటండి? నంబర్ 1 చైనా, నంబర్ 2 అమెరికా. దాదాపు 30 to 40% ఆఫ్ కార్బన్ అవుట్పుట్ అంతా వీళ్ళ వల్ల వస్తుంది. మొన్న ప్యారిస్ ఒప్పందాన్ని కూడా గండి పెట్టారు. ప్యారిస్ ఒప్పందం కాదన్నాడు అమెరికా ప్రెసిడెంట్. క్యోటో ఒప్పందాన్ని కూడా మరి ఆ మాట అమెరికా యూనివర్సిటీ ఎందుకు చెప్పదండి? అమెరికా యూనివర్సిటీ చెప్పింది వాస్తవం. ఇప్పుడు చైనా గానీ అమెరికా గానీ భూతాపం పెరగడానికి ఆ రెండు దేశాల ప్రపంచవ్యాప్తంగా చాలా కారణమవుతున్నారు. నేరస్తులు ఎకనామిక్ అఫెండర్స్. దాన్ని ప్రపంచం అంతా ఎలుగెత్తుతుందని చెప్పేసి, సో వాటి మీద నుంచి బయటపడడం కోసం ఆ మెంబర్షిప్ నుంచి బయటకు వచ్చేసాయి. క్యోటో ఒప్పందం కలిసి చేసుకున్న దేశాలే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్య దేశాలు క్యోటో ఒప్పందం చేసుకున్నాయి, కానీ అమెరికా మాత్రం దాని నుంచి పెద్ద పట్టించుకుంది లేదు. మొన్న ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకు కారణం? మీరు చెప్పినట్టు 100% అది భూతాపం పెరగడానికి అమెరికా కారణం కదా. అమెరికా యూనివర్సిటీ వచ్చి భూతాపం వల్ల భారతదేశంలో రైతులు చనిపోతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించిన కాకుండా ఏంటండి? పోనీ అమెరికా యూనివర్సిటీ వచ్చిందండి. నేను లోకాయుక్తాలు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల గురించి, వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ పథకాల గురించి దాదాపు 2 ఏళ్ల నుంచి కేసు అపేర్ అవుతున్నాను. పరిహారం సంబంధించి వాళ్ళు చేయవలసిన లబ్ధి గురించి, ప్రభుత్వం ఎలాంటి లబ్ధి చేయాలి, ఉండే గవర్నమెంట్ ఆర్డర్లు కూడా వాళ్ళు ఎలాగా ఉపయోగించడం లేదు అన్న దానిపై నేను ఫైట్ చేస్తాను కదా. అమెరికా యూనివర్సిటీ వచ్చినట్టు కానీ, అమెరికా యూనివర్సిటీ మన భారతదేశంలో ఎక్కడ తిరిగిందని కానీ ఎక్కడైనా మన వార్తలు విన్నామా కృష్ణమోహన్ గారు? ఎక్కడ వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు? ఎవరిని కన్సల్ట్ చేస్తూ ఉన్నారు? దీనికి ఆత్మహత్యకు నిజంగా భూతాపం కారణమైతే ముందు దోషులను అమెరికాను కానీ చైనాను కానీ వాళ్ళు దీనిలో ఉటంకించాలన్నా లేదా చెప్పండి? ఖచ్చితంగా. కానీ ఈ వార్తల్లో సగం అయితే మనము పక్కన పెట్టచ్చు, డిప్రిసియేషన్ ఇవ్వచ్చును, ఫేస్ వాల్యూ ఇవ్వచ్చును. పోతే ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నిజమే. ఆత్మహత్యలు మన దేశంలోనే జరిగితే, వాళ్ళ దేశంలో భూతాపం వల్ల జరిగితే ఆ ఫిగర్ ఎందుకు రావడం లేదు? వాళ్ళ దేశంలో ఆత్మహత్యలు జరగడం లేదా? తర్వాత 1 డిగ్రీకి పెరిగితే 65 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి లింక్ ఏంటి? 1 డిగ్రీ పెరిగితే ఏ పంట నాశనం అయిపోతుంది? అంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా 1 డిగ్రీ పెరిగితే, మీరు ఇక్కడ ఇచ్చారు, వాళ్ళ ఫిగర్ కూడా ఇచ్చారు, 65 ఆత్మహత్యలకు కారణం అవుతుందంటే 1 డిగ్రీ పెరిగితే. అదే రకంగా 1 డిగ్రీ నుంచి 5 డిగ్రీ పెరిగితే దాని ప్రభావం 5 రెట్లు అధికంగా ఉంటుందని చెప్పారు. కానీ వాస్తవానికి మీరు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలించి చేసిందే అయినప్పుడు కూడా మీరు ఏదైతే ప్రూఫ్ అంటున్నారో అది చూపించాలి. వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ చేశారు, ఎవరితో మీరు వాళ్ళు ఏజెన్సీ ఏదైతే ఉందో, న్యూస్ ఏజెన్సీ కావచ్చు, ఇతరత్ర మరి సర్వే చేసే ఏజెన్సీలు కావచ్చు, ఎవరితో చేశారనే విషయాలు కూడా ఖచ్చితంగా వాళ్ళు తెలియపరచాల్సిన అవసరం ఉంది. మరొక అంశం సార్, సరే వాళ్ళు చెప్పారు, మరి రైతు ఆత్మహత్యల నివారణకు సంబంధించి మన ప్రభుత్వాలు ఏం తీసుకుంటున్నాయి చర్యలు ఇంతవరకు? గత 1980 నుంచి ఇప్పటివరకు చూస్తే కనుక 59,000 మంది అన్నదాతలు గత 30 ఏళ్లలో చనిపోయారని ఇచ్చారు. 1.30 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నట్లు ఏటా దేశవ్యాప్తంగా అని ఇక్కడ ఫిగర్ ఇచ్చారు. మరి దీన్ని తగ్గించడానికి, రైతుల్ని సమస్యల నుంచి గట్టెక్కించడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు మన ప్రభుత్వాలు? దీనికి ముందర మనం ఒక విషయం అనుకోవాలండి. రైతు ఆత్మహత్యల గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని దాదాపు సుప్రీంకోర్టు అడగబట్టే సంవత్సరం అయింది. రైతు ఆత్మహత్యల గురించి ప్రభుత్వాలు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి సంబంధించి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. మొట్టికాయలు వేసిన తర్వాత వీళ్ళు కన్నా సమాధానం ఇవ్వకుంటే సుప్రీంకోర్టు చేసుకోవాల్సిన చర్య తీసుకుంటూ ఉందా? మొట్టికాయలు వేసిందండి. మొట్టికాయలు వేసిందంటే మన దృష్టిలో ఏంటంటే న్యూస్ పేపర్ పడుతుంది, ఒక నోటీస్ ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు, హైకోర్టు వాళ్ళు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, మీరు దీని గురించి ఏం యాక్షన్ ప్లాన్ తీసుకున్నారని చెప్పి. అంటే సుప్రీంకోర్టు పరిధి మేరకు ఇస్తుంది, కానీ ఇంప్లిమెంట్ విషయంలో తీసుకోవాల్సింది ప్రభుత్వాలే కదా. కరెక్ట్, కానీ ఇంప్లిమెంట్ వాళ్ళు ప్రభుత్వాలు చేయలేదు కదండి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. లేకపోతే సుప్రీంకోర్టు న్యాయం చెప్పాలి. ఒక చట్టాన్ని కన్నా ఉల్లంఘిస్తానో, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తానో న్యాయం చెప్పడం సుప్రీంకోర్టు డ్యూటీ అండి.
చిన్న జీవోలని 2 నోటిఫికేషన్లని రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ఈ విధమైన బెనిఫిట్స్ ఇవ్వలేదు అని చెప్పి క్షేత్రస్థాయిలో తెలుస్తా ఉంటే ఇంకా మీరు రైతు ఆత్మహత్యలకు ఏం నోటీస్ తీసుకున్నారో అని నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇచ్చిన తర్వాత అఫిడవిట్లో వీళ్ళు ఏం ఫైల్ చేశారని చెప్పి ఎప్పుడైనా కోర్టు వాళ్ళు గమనించాలి కదా. నేను చదివాను నోటీస్ ఏమి ఇస్తున్నారు సుప్రీంకోర్టు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమి అఫిడవిట్ ఇచ్చారంటే ఆ అఫిడవిట్లో ఇచ్చిన విషయాలన్నీ కూడా వాస్తవ దూరాలండి. అయితే శాస్త్రి గారు ఇప్పుడు వాళ్ళు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ సమర్పించిన విషయం మీరు చెప్పారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అఫిడవిట్ సమర్పించిన దాంట్లో ఏం చెప్పారు? కరెక్ట్. వాళ్ళు చెప్పింది ఏంటనండి, మేము అంటే సర్క్యులర్స్ ఏమేమి చెప్పారు అనండి అవన్నీ రివైజ్ చేస్తారు, అంటే అవన్నీ రిపీట్ చేస్తారు. మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాము, మేము రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ₹1,00,000 ఇస్తున్నాము, మేము వీళ్ళకి పంట బీమా కల్పించాము. ఇది సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో ఉండే విషయాలండి. వాస్తవానికి వస్తాం, మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు ఈ అఫిడవిట్ పడింది కాబట్టి అడగాల్సింది ఏంటంటే మీరు ఈ సబ్సిడీ ఎంతమందికి ఇచ్చారో బెనిఫిషరీ లిస్ట్ ఇవ్వండి, ఎంత టైంలో ఇచ్చారో ఇవ్వండి. అది జరగడం లేదు. మీరు అడిగినట్టుగా ఇవన్నీ ఈ జీవోస్, సర్కులర్స్, రైతులకు రావాల్సిన ఆత్మబంధు పథకం ఇవన్నీ ఇస్తున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ లో జరిగే లోపాలని వాళ్ళు ఎత్తి చూపడం లేదు. ఒక్కసారి క్యాగ్ రిపోర్ట్ ని సుప్రీంకోర్టు వెరిఫై చేస్తే వీళ్ళు సమాధానం ఇవ్వనక్కర్లేదు. క్యాగ్ రిపోర్ట్ లో ఉండే అబ్జర్వేషన్స్ తీసుకునే వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. రైతు ఆత్మహత్యలకి కారణం ఏమని మన అగ్రికల్చర్ మినిస్టర్ అండి రాధామోహన్ సింగ్ గారు అంటారు, లవ్ అఫేర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన పార్లమెంట్ లో చెప్పారంటే మీరేమనుకుంటారు కృష్ణమోహన్? అంటే కారణాలు కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో, మీరు ఇంతకుముందు క్షేత్రస్థాయిలో వాళ్ళు విజిట్ చేస్తుంటారని చెప్పి అన్నారు. నేను అనుమానించాను. ఎందుకు అనుమానించానంటే క్షేత్రస్థాయిలో ఇచ్చే రిపోర్ట్స్ అంత వాస్తవ దూరంగా ఉంటుంది, సత్య దూరంగా ఉంటుంది. వాటిని వెరిఫై చేయకుండా వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు కింద ఎవరో లేకుంటే తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టును పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ మంత్రి చదివి వెరిఫై కూడా చేసుకోకుండానండి దేశానికంతా ఆయన సందేశం ఇస్తాడు. రైతులు వాళ్ళు కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో కాస్త పాపం ఫెయిల్ అయ్యారు, అందుకని ఆత్మహత్య చేసుకుంటున్నారంటే మీకు రక్తం మరి కదా. సో ఆయన ప్రకటన కాస్త సత్యదూరంగా ఉంది. సత్యదూరం అంటే సత్యదూరం. వాళ్ళు అసలు క్షేత్రస్థాయిలో వెరిఫై చేయాలి. ఏమంటే ఇలాంటి ఇచ్చారు, అతనికి ఎంత ఎక్స్టెంట్ ఉంది, 1 ఎకరా ఉందా, 3 ఎకరాలు ఉందా, 1 ఎకరా ఉండి వ్యవసాయం చేస్తే ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తారండి? చట్టం ప్రకారం వాళ్ళకి 3 ఎకరాలు ఇవ్వాలంటే మరి 30-40 ఏళ్ళ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ మినిమం ఎక్స్టెంట్ ఎందుకు ఇన్సూర్ చేయడం లేదు రైతులకి? 1/2 ఎకరాలు వ్యవసాయం చేసి బతకగలడా రైతు? ఇక్కడ మరొక వార్త ఆంధ్రజ్యోతిలో మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక వార్త ప్రచురించడం జరిగింది. శాస్త్రి గారు, నకిలీ పాస్ పుస్తకాలతో 8 కోట్లు స్వాహా, ఖమ్మం జిల్లాలో భారీ కుంభకోణం, దర్యాప్తుకు ప్రత్యేక అధికారుల బృందం. ఇది వార్త. నిన్న న్యూస్ ఏంటంటే హెడ్లైన్ ఫస్ట్ అది కూడా నమస్తే తెలంగాణ, ఎందుకంటే గవర్నమెంట్ పార్టీ కాబట్టి. 30 ఏళ్ల తర్వాత జమాబందీ మరలా షురూ అయింది, మళ్ళీ ప్రారంభమైంది. జమాబందీ అన్నది ప్రతి సంవత్సరం రెవెన్యూ అధికారులు వెళ్ళండి భూస్థితి అంటాం. భూస్థితి అంటే ఆజ్ ఆన్ ద డేట్ ఈ భూమిలో ఎవరు ఉన్నారు, ఇతను సొంత భూమా లేకుంటే కౌలుకు చేస్తున్నాడా, ఏ పంటలు వేసుకుంటున్నాడు అన్న చెప్పి ఉండాలి. అది పైగా 30 ఏళ్ల కిందట జమీందార్, దాని పేరంటే మన నవాబుల కాలంలో కూడా 30 ఏళ్ల కిందట ప్రతి సంవత్సరం జరిగిన జమాబందీని 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు మేము ప్రారంభించినాం అన్నారు. ఈ నకిలీ పుస్తకాలకి మరి కారణం ఎవరండి? ప్రతి సంవత్సరము జరగాల్సిన జమాబందీని 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ఈ దినం ప్రారంభిస్తున్నాం ఒక ప్రభుత్వం ప్రకటించిందంటే ఎంత అలసత్వంగా ఉన్నారు అంటే నేరగాళ్ళకి వీళ్ళు ఒక విధంగా సాయం చేస్తున్నారు. అంటే ఇట్లా 8 కోట్లు స్వాహా చేసినటువంటి వార్త మనం చదువుతున్నామంటే దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. అంటే సరైన స్థితిలో కనుక వాళ్ళు సమగ్ర సర్వే చేసినట్లయితే ఇది జరగదు. ఇప్పుడు అన్ని మనం ఒక వస్తువు కొన్నామంటే దానికి సంబంధించి మనం ఒక ఫోన్ కొన్నామంటే దానికి బార్ కోడింగ్ ఉంటుంది, స్కాన్ చేసుకోవచ్చు, ఇది ఒరిజినలా కాదా, అసలు డూప్లికేటర్ నకిలీ అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ పాస్ పుస్తకానికి సంబంధించి డూప్లికేటర్ నకిలీ అని చెప్పేసి ఒకటి బార్ కోడింగ్ సిస్టమ్ పెట్టుకుంటే తప్పేం లేదు. ఇంత టెక్నాలజీ పెరిగింది. బార్ కోడ్కి ఫీల్డ్లో ఉండేదానికి తేడా వస్తుంటే ఏం చేయాలి? ఇక్కడ సమస్య ఏంటంటే గుడి లింగాలు మింగెట్టుగా ఉంది. ఇక్కడ డేటాబేస్ అనేది కరెక్ట్గా పూర్తి స్థాయిలో కనుక ఉన్నట్లయితే అసలు నకిలీదా ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ అని తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది కదా. కరెక్టే. తర్వాత డిజిటల్గా వచ్చిన తర్వాత అండి ఒక్కొక్కరికి ఇంతకుముందు 10 ఏళ్ళకి ఏంటంటే ఇంతకుముందు పాత ముఖ్యమంత్రి ఒక 16 డిజిట్స్ నంబర్ ఇచ్చినట్టుగా నాకు గుర్తు. 16 అంకెలు ఉండే నంబర్ ఇస్తే ఆ నంబర్ యూనిక్ కోడ్.
దాన్ని డిసైడ్ చేయొచ్చు కదా ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్క నాయకుడు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు బట్టి పద్ధతులు మారుతున్నాయి, జీవులు మారుస్తున్నారు. నిన్న పార్లమెంట్ కూడా అదే అన్నారు. ప్రభుత్వాలు వచ్చిన సమస్య ఏంటంటే ఒకే పార్టీ ఉంటారు, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రాష్ట్రంలో కేంద్ర పార్టీ ఉంటుంది, కానీ ఒక ముఖ్య బలమైన నాయకుడు ఉంటారు చూసారా, ఆ నాయకుడికి తన బుర్రలో ఏమొస్తే దాన్ని బట్టి మళ్ళీ ఆలోచనలు మార్చేస్తాడు. ఇప్పుడు ఈ జమాబందీ ఎందుకు వచ్చిందంటే రైతుల పైన ప్రేమ పైన కాదు. ఈయన నెక్స్ట్ ఇయర్ నుంచి అర్జెంట్ గా రైతుకి 4,000 5,000 ముందు పడేసేయాలి వాళ్ళ బ్యాంకులో. దానికోసం మళ్ళీ ఈయన జమాబందీ స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా జమాబందీ ప్రతి సంవత్సరం ఉండాలి. జమాబందీ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఏ రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని కుంటలు ఉంది అని పక్కా సమాచారం ఉండాలి. ఓకే, సరే. మొత్తానికైతే ఈ నకిలీ పాస్ పుస్తకాలతో 8 కోట్లు స్వాహా చేసిన వాళ్ళు ఖచ్చితంగా మరి పట్టుకోవాలని మనం అనుకుందాం. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం కాబట్టి అలా డూప్లికేట్గా ముద్రించి నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి మోసం చేయడం చాలా తప్పు కాబట్టి డెఫినెట్గా మరి అధికారులు పట్టుకుంటారని మనం కూడా ఆశిద్దాం. ఇదండి సంగతి కార్యక్రమం. థ్యాంక్ యూ శాస్త్రి గారు, మీరు మా కార్యక్రమానికి విచ్చేసి మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తూనే ఉండండి జై కిసాన్, రైతు కోసం భవిత కోసం.